నమస్తే అందరికీ. 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, నమస్కారాలు అందరికీ. ఇప్పుడు హలాసనం చూద్దాం. ఇది రామకృష్ణ భట్ వారిది. హలం అంటే నాగలి అని అర్థం. ఈ ఆసనంలో శరీరం నాగల్ని తలపిస్తుంది. దీని యొక్క పరిమితులు ముందు చూద్దాం. హైపర్ టెన్షన్, అధిక రక్తపోటుతో బాధపడేవారు, సెర్వికల్ స్పాండిలోసిస్ ఉన్నవారు ఈ ఆసనం వేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత వేసేవాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకి ప్రయోజనాలు ఏంటి చూద్దాం. వెన్నెముకకు చెందిన కండరాలు, నడుము క్రింది భాగం లంబర్ రీజియన్ కండరాలు సాగటం వలన బలోపేతం అవుతాయి. థైరాయిడ్ గ్రంథి ఉత్తేజితం అవుతుంది. అంటే థైరాయిడ్ పేషెంట్స్కి చాలా హెల్ప్ఫుల్. మనకు కూడా థైరాయిడ్ రాకుండా హెల్ప్ఫుల్. అజీర్తి ఉన్నవాళ్ళకి, గ్యాస్ట్రైటిస్తో బాధపడేవారికి, మలబద్ధకం ఉన్నవాళ్ళకి, కాలేయం అంటే లివర్ వ్యాధులు ఉన్నవారికి ఇది మంచి చికిత్స, ట్రీట్మెంట్ లాగా పనిచేస్తుంది. మానసిక శారీరక వ్యవస్థలన్నీ అంటే సైకో ఫిజియోలాజికల్ సిస్టమ్స్ అన్నీ చురుగ్గా అంటే యాక్టివ్గా తేలిగ్గా ఉండి వేడెక్కుతాయి. బాగా శరీరం ఉంటుంది. ఓకే, గమనిక. ప్రారంభ దశలో కొంచెం ఉక్కిరి అయినట్లు అనిపించినా అలవాటు మీద అన్నీ సర్దుకుంటాయి. ఈ ఆసనం చక్రాసనంతో పాటు కూడా వేయవచ్చు. చక్రాసనం తర్వాత వేయవచ్చు అని తర్వాత ఇప్పుడు ఆసన వేయ పద్ధతి చూద్దాం. సుపైన స్థితిలో ప్రారంభించాలి. శ్వాస తీసుకుంటూ కాళ్ళను నేలకు 45 డిగ్రీల కోణంలో ఉండేటట్లు పైకి ఎత్తాలి. శ్వాస వదులుతూ మోకాళ్ళను వంచి పిరుదలు పైకి ఎత్తాలి. మోచేతులను వంచి అరచేతులను పిరుదులపై పెట్టాలి. తర్వాత శ్వాస తీసుకుంటూ కాళ్ళను తిన్నగా ఉంచాలి. శ్వాస తీసుకుంటూ చేతుల సహాయంతో కాళ్ళను పైకి ఎత్తాలి. తర్వాత శ్వాస వదులుతూ కాళ్ళను వెనుకకు వంచి కాలివేళ్లను తల వెనుక భాగంలో నేలపై ఆంచాలి. ఆంచి ప్రయత్నం చేయాలి. తర్వాత ఆంచాలి. ప్రాక్టీస్ మీద చేతులను వదిలి నేలపై చేతులను చాపాలి. అరచేతులను ఒకదానికి ఒకటి సమాంతరంగా ఉంచి నేలపై ఆంచాలి. తర్వాత ఈ స్థితిలో సాధారణ శ్వాసతో 30 సెకండ్ల నుంచి 5 నిమిషాల వరకు ఉండాలి అన్నాడు. అంటే ఉండవచ్చు. అంటే మనం ఫస్ట్లో 30 సెకండ్లు కూడా ఈవెన్ ఉండలేము ఫస్ట్లో. అంటే ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉంటూ మెల్లమెల్లిగా అని పెంచుకోవాలి. ఎప్పటివరకు 5 నిమిషాల వరకు కూడా చేయవచ్చు. నెమ్మదిగా ఈ సమయాన్ని పెంచాలి. ఇంకా కూడా అవసరమైతే వేయగలిగితే ఉండగలిగితే చేయొచ్చు. డిపెండ్స్ అపాన్ ఇండివిజువల్ కెపాసిటీ. నెక్స్ట్, శ్వాస తీసుకుంటూ కాళ్ళను తిన్నగా ఉంచాలి. శ్వాస తీసుకుంటూ చేతుల సహాయంతో కాళ్ళను పైకి ఎత్తాలి. ఓకే, నెక్స్ట్, నెమ్మదిగా మోకాళ్ళను వంచి శరీరాన్ని క్రిందకు దింపి పిరుదులను నేలపై ఆంచి కాళ్ళను చాపాలి. శ్వాసనంలో సేద తీరాలి. ఇదండి. వేరొక పద్ధతి, 2 చేతుల వేళ్లను పెనవేసి చేతులను నేలపై పెట్టి ఉంచవచ్చు. అలా కూడా చేయొచ్చట. వెనకాల మామూలు పెట్టే బదులు దగ్గరికి అడిగేదా. ఓకే, థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. వ్యూవర్స్లో ఉన్నటువంటి ఈరోజు జన్మించిన మిత్రులందరికీ జన్మదిన శుభాకాంక్షలు. సబ్స్క్రైబర్స్లో ఉన్న ఈరోజు జన్మించినటువంటి మిత్రులకి శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు, ఈరోజు పుట్టిన వాళ్ళందరూ. ఓకేనా? థ్యాంక్ యూ వ్యూవర్స్. జయప్రకాష్, యోగా ఇన్స్ట్రక్టర్, ఎస్ వ్యాస యూనివర్సిటీ, బెంగళూరు.
మళ్ళీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో సెలవు తీసుకుంటూ మీ జయప్రకాష్ నరిమేట.